ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ చూసుకుంటే ఎవరు సీఎం అవుతారు, ఎవరు పిఎం అవుతారు, ఎవరు ఏ పదవి గెలుస్తారు అవన్నీ కూడా చెప్పేస్తున్నారు చాలా మంది పొలిటీషియన్స్. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గెలుస్తారని గెలిచాడు. అప్పుడు నమ్మొచ్చా నమ్మకూడదా, కొంతమంది కేసీఆర్ గెలుస్తారన్నారు. చాలా మంది అంటే ఓడిపోతారు డౌట్ వచ్చింది చాలా మందికి వస్తుంది. అంటే చూడండి మిత్రమా, ఆ ప్రశ్నకి మీరు జవాబు ఏం చెప్పొచ్చు అని అంటే, ఒక వ్యక్తి గెలుస్తాడా గెలవడా అనేది మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఒక సామాన్యమైన మానవుడు. జరిగిన ప్రయోజనాల నిమిత్తం అది మాకు నిజంగానే ప్రయోజనం జరిగిందా అన్న ఆలోచించి వేసిన ఓటుకి మీరు అన్నట్టుగా జాతకం మనమే చెప్పినట్టు, దీనికి పురోహితుడు అవసరం లేదు. మీరు అన్నట్టుగా ఫలానా సీఎం ఫలానా రాజకీయవేత్త గెలిచాడు అన్న విషయము ఎంతటి దౌర్భాగ్య స్థితికి వచ్చిందంటే మిత్రమా, ఆయన గారు సీఎం అవుతారని రాసి ఉంటే ఇంత ప్రచారణ చేసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనుషులకి న్యాయం చేసిన వ్యక్తి సీఎం ఖచ్చితంగా అయిపోతారు. మరి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన స్థితిగతులకు ఎందుకు వచ్చారు మానవులు అంటే, ఇక్కడ అక్కడ ఆయన జాతకం చెప్పలేడు, అక్కడ జాతకం చెప్పిండని చెప్పేసిన మాటని ఈయన గారు ప్రచారం చేసుకున్న తర్వాత అన్ని విధాలుగా మనం వింటాం కదా, డబ్బులు ఇచ్చారని, అది ఇచ్చారు ఇది ఇచ్చారని. మరి ఏ రాజకీయవేత్త ఎలాంటి లాభం లేకుండా అయితే ఆ స్థాయికి రాలేడు కదా, కష్టపడి ఉండవచ్చు 100%. రీసెంట్గా కూడా విన్నాం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అనుకుందాము మీరు అన్నట్టుగానే. ఇప్పుడు ఉన్న అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జగన్ ఓడిపోతారనే కదా. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే ఆయన గారు ముఖ్యమంత్రి అయ్యారని అనుకుందాం శంకర. ఇప్పుడున్న ప్రస్తుతం చలామణిలో ఉన్న రాజకీయవేత్తలకు ఇబ్బంది అయిందని అనుకుందాం. దానివల్ల బాగుపడవలసినది మనుషులే కదా నేను అనేది. మానవుల యొక్క బాగు చేయడం అనేది ఒక మానవ శక్తికి పైన ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుంటేనే వాళ్ళు గెలిచినట్టు. సొంత లాభంగా చూసుకుంటే ఎవరు కూడా గెలవనట్టే కదా. నేను చెప్పేది కూడా అదే. మొదటిసారి మీతో మాట్లాడింది కూడా ఏంటంటే శంకర, రాజకీయవేత్తలు అనడం కంటే వాళ్ళు మనుషులే కాబట్టి మనము వారి యొక్క గుణగణాలను తెలుసుకొని వాళ్ళ వల్ల మంచి పనులు చేయించుకొని వాళ్ళ వల్ల బాగుపడితే వాళ్ళు బాగుపడతారు, మనం బాగుపడతాం. కానీ చాలామంది ఓట్లు వేసిన తర్వాత ఇబ్బంది పడ్డ వాళ్ళని చూసాం మనం. మీరు ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న అతలాకతలు, ఇప్పుడు జరుగుతుంది ఏం జరగబోతుందో తెలియదు. ఆ ప్రశ్నకి బలమైన ఆన్సర్ ఏంటంటే మిత్రమా, ఒక ఓటుని సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యమైనది అనడానికి నిదర్శనం. ఓటు అనేది మీకు తెలిసే రాజ్యాంగాలు రాస్తున్నాయి దానిపైన. అలాంటిది మనం ఎందుకు అయితే వచ్చాం? ఇప్పుడు సాధువులకు కానీ స్వాములకు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరున్నారో అతని వ్యక్తి గుణగణాలన్నీ మీకు తెలిసి ఉంటాయి, ఖచ్చితంగా తెలిసి ఉంటాయి. మీరే సజెస్ట్ చేయొచ్చు కదా పలానా వ్యక్తి. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాను, ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చి అడుగుతారో వాళ్ళకే చెప్పాలి శంకరా. నీకు ప్రత్యక్షంగా చూస్తున్నాము, మనము చరిత్రలో చెప్తున్నాం. ముల్లోకాధిపతి ముక్కంటి ఒక యజ్ఞం అంటే పిలవని పేరంటానికి వెళ్ళినందుకు సాక్షాత్తు పరమేశ్వరుడి భార్యని కోల్పోయాడు. రాముడంతటి వాడికి తెలియదా ఈ భూమండలంలో బంగారు జింక లేదని? సీతామాత మాటకి ఆవిడ అడుగుతున్నప్పుడు ఆ ఆనందాన్ని చూసి, నా తండ్రి దాన్ని తెస్తే నేను ఆడుకుంటాను అని అడిగిన ఆ మాటకి విలువిచ్చి, అది బంగారు లేడి కాదని నా తండ్రికి తెలిసినా దాన్ని వేటకెళ్ళాడు. అంటే విలువ ఎవరికి ఇచ్చారు అంటే ఈమె మాటకి ఇచ్చారు. తండ్రి తల్లికి చెప్పాడు కూడా, పార్వతీమాతకి వెళ్ళకూడదు, అవమానం పాలవుతావు, నీవు తిరిగి రాకపోవచ్చు అని. అంటే లేదు లేదు, దిక్పాలకులైన మిమ్మల్ని పిలవకుండా నా తండ్రి దక్షుడు దక్షయజ్ఞాన్ని చేస్తాడా, నేనే నిలదీస్తాను, వెళ్ళి తీస్తాడు. తీస్తే పిలువను నేను దేశదిమ్మరి, ఒంటిపైన శరీరం మీద బట్టలు ఉండవు, బూడిద రాసుకొని త్రిశూలాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆవునేసుకొని అని చెప్పి అవమానం చేస్తే, నా తల్లి మీరు చాలా పొరపాటు చేస్తున్నారు తండ్రి. నాదుడు అంటే పరమేశ్వరుడు ముల్లోకాధిపతి మానవులకి కావాల్సిన అన్ని వసతులని అనుభవించడానికి ఇచ్చి వాళ్ళకి ప్రత్యక్షంగా కనబడడానికి అలా కూర్చున్నంత మాత్రాన తక్కువ అంచనా వేశారు అన్నాక తల్లి అవమాన పాలై చనిపోయినప్పుడు పిలువని పేరంటానికి పోయిన మర్యాద పార్వతీమాతకే దక్కలేదు. అలాంటిది ఎవరికో ఎలా చెప్తాం మనం? మన దగ్గరికి వస్తే మన వంతు న్యాయమే మాట్లాడాలి, కానీ వారి బలహీనత తీసుకోకూడదు శంకర. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ప్రజలు మీ దగ్గరకు వచ్చి అడిగితే చెప్తారు, ఎవరైనా వచ్చి అడిగి చెప్తేనే విలువ, కానీ ఓటు ఎవరికి వేయాలని చెప్తారు. అలా ఓటు వేయాలి అని చెప్పకుండా వాళ్ళ యొక్క సమస్య చెప్పాలన్నా ఓటు వీళ్ళకి వేయండి అని చెప్పకూడదు. ఇప్పుడు మీరు ఓటు గురించి అడిగారు, కానీ మీరు ఓటు కంటే ముందు అడిగింది ఏ రాజకీయవేత్త గెలుస్తాడు అనేది. ఏ రాజకీయవేత్త గెలుస్తాడు అనేది మనకి ఆలోచించాల్సిన ఆలోచన కాదు అది. ఎందుకంటే
రాజకీయవేత్తలతో మనకు సంబంధమే లేదు ఈ దేహంతో. ఇప్పుడు ఉన్న పరిస్థితి లేనిది భక్తి మార్గంలో ఎవరైనా వచ్చి ఏదైనా తప్పులు ఒప్పులు చెప్తే మమ్మల్ని అడిగితే మనం సలహాలు వాళ్ళు బాగుపడే విధంగా ఇవ్వాలి, కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేసుకొని మనం బాగుపడడానికి ఈ వేషాధారణకి విలువ ఏముంది శంకర? ఓకే, మీకు ఆధార్ కార్డు ఉందా స్వామి? ఇప్పుడు చూడండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ ప్రూఫ్స్ అన్నీ ఉండడం వల్లే మనం భూమండలం మీద తిరుగుతున్నాం. లేకపోతే మమ్మల్ని ఏమంటారు పట్టుకొని, మీరన్నట్టుగానే అడవి జాతి మనుషులు అనుకొని ఈ మానవులు ఇక్కడే కాల్చేస్తారుగా. కాబట్టి ఇవన్నీ ప్రూఫ్స్ ఉండడం చేతనే విలువ వస్తుంది మనకి. ఇప్పుడు భక్తి అనేది చూడండి శంకర, మానవుడు పుట్టిన తర్వాత భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా భక్తి వచ్చింది మనకి. ఆ భక్తి అనేది ఏంటంటే పైశాచికత్వంగా కూడా ఉండవచ్చు. పోతురాజులు ఉన్నారు భూమండలంలో. ఇప్పుడు బోనాల పండుగ వచ్చినప్పుడు చాలా మంది ఆడతారు. అంటే వాళ్ళకి భక్తి ఉండి ఆడుతున్నారా, భక్తి లేక ఆడుతున్నారా? లేకపోతే వాళ్ళు పుట్టడమే పోతురాజులై పుట్టారా? భక్తితోనే కదా. భక్తిలో ఉండే మార్గం చెప్తున్నాను మీకు. దానికి ఆధార్ కార్డు ఖచ్చితంగా అడుగుతారుగా. మీరు అడిగినట్టు మీరు మంచి ప్రశ్నే అడిగారు. ఆధార్ కార్డు లేనిది మీరు భక్తులు ఎలాగయ్యారు, ఎలా పుట్టారు? నాకంటూ చిరునామా ఉంది. నా చిరునామా ఎవరో నేను పరమాత్ముడని చెప్తున్నా, కానీ మానవులకు చెప్పడానికి నాకు ఒక చిరునామా అవసరం కదా. అంతే కదా శంకర. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అయినా కూడా ఆధార్ కార్డు ఉంటేనే ఆయన గారు అంబేద్కర్ అని రుజువు చేయబడ్డారు. కాబట్టి నా తండ్రి పరమాత్ముడు కూడా శివుడు అనడానికి ఆయన వేషాధారణ రుజువు చేసుకున్నాకని శివుడు అయ్యాడు. బ్రహ్మదేవుడు బ్రహ్మాన్ని రుజువు చేయడానికి గల ఆయన ఉన్న 4 ముఖాలు బ్రహ్మకమలం మీద కూర్చున్నప్పుడే అయ్యాడు. విష్ణుదేవుడు వచ్చేసి కూడా ఆదిశేషు మీద పడుకున్నప్పుడు ఆ ప్రూఫ్తోనే ఆయన దేవుడు అయ్యాడు. దేవాది దేవతలకే ప్రూఫ్స్ అవసరమైనప్పుడు మానవ జన్మెత్తిన నిమిత్త మాత్రం మనకు ప్రూఫ్ అవసరం లేవంటారా? ఖచ్చితంగా నీవు అడిగినది న్యాయమైన ప్రశ్నే. దాంట్లో మీరు కాంట్రవర్సీ అనో కెమెరా ఉందానో అలా మనం దాటిపోకూడదు. అయితే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను, వాటన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పాలి. అఘోరాలు నిజంగానే శవాలను తింటారా? ఖచ్చితంగా. అయితే శవం అనే విషయంలో ఒక అఘోర ఏ శవాన్ని తింటాడు ఆ విషయం తెలుసుకోవాలి. ఓకే, ఒక శవం అంటే మనిషి చనిపోయిన తర్వాత అనే మాట. అంటే ఖచ్చితంగా అఘోరాలు తినేది మానవ శరీరంలో నుంచి కొంత మాత్రం తినేసి ఎందుకుంటారు? ఖచ్చితంగా తింటారన్న రుజువులే చూపించారే కానీ అఘోరాలు తింటున్నారు అనేది అబద్ధం అంటున్నారని ఇక్కడ రాశారా? అఘోరాలు తినడానికి గల కారణం, కానీ హిందూ ధర్మంలో మాంసాహారం తినడం తప్పు అని అంటారు కదా. వాస్తవం. అఘోరాలకి నీకు మాంసాహారం తినకూడదు, మాంసాహారం తినాలి అనేది ఎక్కడా రాసి లేదు శంకర. ఎవరైనా తినొచ్చు. సాక్షాత్తు పరమశివుడికి భక్త కన్నప్ప తినిపించాడుగా. అడవిలో ఉన్నప్పుడు ఏం తినిపించాడు? కాలుని అలా పెట్టి పంది మాంసాన్ని తెచ్చి తండ్రికి రోజు పెట్టేవాడు వేటకెళ్ళినప్పుడు. మరి ఎలా పెట్టాడు ఆయన? తండ్రి ఎలా స్వీకరించాడు? ఈరోజు కాణిపాకం మనం చూసుకుంటున్నాము, తర్వాత శ్రీకాళహస్తి చూసుకుంటున్నాము. ఇవన్నీ పెద్ద పుణ్యక్షేత్రాలు ఎలా అయ్యాయి? మరి తండ్రి రాశాడా ఎక్కడైనా? విష్ణుదేవుడు రాశాడా మీరు పౌష్టికంగా ఇలా ఉండాలి అని? రాయలేడుగా. పరమాత్ముడు ఎక్కడ రాయలేడు శంకర. శరీరానికి కావాల్సినది మీరు ఏ విధమైన పండు పలహారాలు కూరగాయలు తినమని చెప్పిన తర్వాత ఇప్పుడు నేను అడిగే దానికి సమాధానం చెప్పాలి మీరు. మాంసాహారం తినొచ్చా లేదా? మాంసాహారము తినవచ్చు నిర్భయంగా అని అంటున్నాను. తినవచ్చా తినకూడదా అని రాసి లేదు చరిత్రలో శంకర. అయితే గోవును తినడంలో తప్పులేదు. గోవును తినడం కాదు, బాగా గమనించండి. మాంసాహారంలో మీరు అన్నట్టుగా కూడా జంతువే కదా. కరెక్టే. ఇప్పుడు గోవు పూజించబడుతుందిగా. మరి పూజించబడని అన్ని ప్రతి జంతువు పూజించబడుతుంది. మరి ఒక రాడు పూజించబడుతుంది, ఒక చెట్టు పూజించబడుతుంది, రకరకాల వస్తువులు కూడా పూజించబడుతున్నాయి. అయితే గోవును తినకూడదని రాసిందా? తినాలని రాసిందా? రెండూ రాసి లేవుగా. నీ యొక్క పైశాచికత్వానికి మానవుడు సృష్టించుకుని తింటున్నాడుగా శంకర. మరి అక్కడ రాసి ఉంటే రాసి లేదు, ఆవును తినాలా లేకపోతే జింకను తినాలా మేకను తినాలా అని ఎక్కడ రాసి లేదు. మానవుడు సృష్టించుకున్నదే కదా. భగవంతుడు ఏం చేస్తారంటే బలులు ఇస్తాడు. ఇప్పుడు చాలా మంది భగవంతులకు మనం యాటలు అంటాము, పొట్టేళ్ళు కోస్తూ ఉంటారు. ఆ పొట్టేళ్ళు కోయకూడదు అని చెప్పేసి కొబ్బరికాయని సృష్టించి ఇచ్చాడుగా తండ్రి. కొబ్బరికాయ అంటే ఏంటో తెలుసా శంకర? ఒక బలి అని కూడా చెప్పవచ్చు. ఆ పైన ఉన్న కవచం అంతా నీ యొక్క శరీరంలో ఉన్న ఎముకలు, లోపల ఉన్నదంతా మాంసాలు. ఆ తర్వాత అందులో పువ్వు వస్తుంది కదా, అది నీ మెదడు. వెనుక దానిపైన బొచ్చు ఉంటుంది కదా, నీ బొచ్చే. ఈ విధంగా సృష్టించి అందులో ఉన్న నీళ్లు నీ మాంసం, రక్తాలు. ఈ విధంగా సృష్టి ఇచ్చి త్రిమూర్తులు ఇచ్చిన వరం అది కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ కొట్టేస్తే ఒక నరబలి, ఒక ఏమంటారు కోడి కానీ మేక కానీ ఇచ్చింది అని చెప్పేసి రాసిన ప్రూఫ్స్ ఉన్నాయి. అవి పట్టించుకోరే మానవులు. మరి అంటే కొబ్బరికాయ కొట్టడం అనేది ఒక్క బలి అంటే తండ్రికి ఆజ్ఞించినట్టే కదా, తల్లికి ఆజ్ఞించినట్టే అది రాసిందిగా. మరి కొబ్బరికాయ విలువ బూడిద గుమ్మడికాయ ఎందుకు కొడతాం? ఇప్పుడు మనం ఏదైనా పూజలు చేసినప్పుడు తర్వాత గుమ్మడికాయ ఇంత పెద్దది పగలగొట్టేసి పెడతాంగా. దానికి అర్థం ఏమంటారు? ఒక బలి ఇచ్చినట్టే, ఒక నరదిష్టి పోయినట్టు అంటారు కదా. మరి అవిటికి ఇచ్చాడు కదా తండ్రి. శాకాహారంలోనే నీకు అవతల వ్యక్తికి ఆహారం ఇవ్వాలని ఇచ్చాడు కదా. మరి గుమ్మడికాయని పగలగొడతారు అదేంటి? గుమ్మడికాయ దిష్టి తీసేసి పగలగొడతారు కదా, దానికి శక్తిని ఇచ్చాడు కదా తండ్రి. ఇప్పుడు ఆకారాలు
కొబ్బరికాయ చిన్నది, ఇది పెద్ద ఆకారం. దాన్ని కోసేసి దాన్ని పసుపు కుంకుమ వేసేసి దాని రూపురేఖలు మారుస్తాం. అంటే ఒక ఊపిరి ఉన్న దాన్ని చంపినట్టే కదా. మనం తింటేనేమో మన ఆకలి తీరుస్తుంది. దాని ద్వారా వేరే వేరే వాళ్ళు వేరే వేరే వస్తువులు చేసుకొని తింటున్నాం. మనకి తెలియకుండా మన జీవితంలో కూడా తింటున్నాం వాటిని. ఎక్కడైనా పెద్ద పెద్ద హోటల్స్ మీరు వెళ్ళారనుకోండి, మనకు తెలియదు వాళ్ళు వండింది బుడిదముడకాయ భోజనం అని. మనము బహు రుచికరంగా ఉందని తినేస్తాముగా. కొబ్బరికాయ పచ్చళ్ళు తింటారుగా. ఇవన్నీ మానవుడు తినడానికి చేసినాయి. అలాగే మానవుడు ఆ రుచి పైన ఉన్న శక్తిని మరిగి మీరు అన్న వాటికి వెళ్ళాడు. ఎక్కడ మాంసాహారం తినాలి, మాంసాహారం తినకూడదు అని ఎక్కడా రాసిలేదు శంకర. దాని మీద చాలామంది గొడవ పడ్డారు వేద పండితులు కూడా. మాంసాహారం గురించి మీరు తినొచ్చా 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 అంటే ఎక్కడ రాసిందని అడిగారు. మరి తినాలి అని రాసిందా, తినవచ్చా అని రాసిందా? మానవుడు పెట్టుకున్నదే శంకర. అది పెట్టుకున్నది రాసిన రుజువులు ఎక్కడున్నాయి? నేను అడుగుతుంది అదే కదా. మీరు రుజువులు చూపించండి, నేను మళ్ళీ ఇదే స్టూడియోకి వచ్చి ఇక్కడే కూర్చొని మాంసాహారం తినవచ్చు ఫలానా గీతలో రాసి ఉందని నేను చెప్తాను. మళ్ళీ మీరు తింటారా తినరా? మాంసాహారం చూడండి, మేము సాధువు లక్షణం వేసుకున్నాం కాబట్టి మా యొక్క కోపాన్ని చాలా కంట్రోల్ పెట్టుకునే స్థితిగతులు రావాలి కాబట్టి మేము దాన్ని స్వీకరించాం శంకర. ఎందుకంటే మాంసాహారంలో మీకు తెలుసు దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇవన్నీ చాలా ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చి బ్లడ్ ప్యూరిఫికేషన్లో ఇబ్బంది జరిగి కొవ్వు పదార్థాలు శరీరంలోకి చేరి హార్ట్ అటాక్ లాంటివి వచ్చేసి కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్గా రావడం చేత అవన్నీ మీరు మీ దేవుణ్ణి పూజించే భక్తి కన్నా ఎక్కువ. ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, మేము మాంసాహారం తినేసి శరీరాన్ని ఇబ్బంది పెట్టుకొని సావదలుచుకోలేదు కదా. న్యాయం ధర్మం అనే విషయాన్ని సేకరించేసి భౌతి భిక్షాందేహి అని ఇచ్చిన భోజనాన్ని స్వీకరించేసి తండ్రి పరమాత్ముడి విషయంలో ముందుకెళ్దామని ఆలోచిస్తున్నాం మేము. మీరంటట్టుగా మాంసాహారమే తినేసి భక్తిని హ్యాపీగా చూసుకోవాలని ఒకవేళ ఆజ్ఞ ఉంటే శంకర, నేనే ధర్మం గురించి ప్రచారం చేసే వ్యక్తిని దాన్నే తినేసి చూస్తూ ఉంటే ఈ సమాజం ఎలా ఉందంటే దేవుడి గురించి ప్రచారం చేసేవాడే తింటున్నాడు, ఈయన గారు ఏది ప్రచారం చేసేది అనేది అవుతుంది. కానీ నా నుంచి ఎవరైనా మంచి స్వీకరిస్తారా? కాబట్టి మనము మానవుడు మారడానికి మనం మొదట మారి చూపించాలి. అక్కడ మరి నేను తినను తినకూడదు అనే విషయం పక్కన పెట్టి దాని యొక్క లక్షణాలు తెలుసుకోవాలి. ఓకే, రైట్. అయితే ఇందా నేను అఘోరాల గురించి అడిగాను, ఎవరిని తింటారు? అఘోరాలు చనిపోయిన మనుషుల్నే తింటారని. ఖచ్చితంగా చనిపోయిన మనుషుల్నే తింటారు. చనిపోయిన మనుషుల్నే తింటారు. కానీ చనిపోయిన మనుషుల్ని కాలుస్తారు కదా, కాల్ చేసిన వ్యక్తినే తింటాడుగా శంకర. అఘోరాలు మరి ఎక్కడ తింటారు? ఎక్కడ పడితే అక్కడ అఘోరాలు ఉంటారా? అఘోరాలు ఉండేది కాశీలో పుణ్యక్షేత్రంలో ఉంటారు కదా. కాశీ అంటే ఏంటి శంకర? సాక్షాత్తు పరమేశ్వరుడు కులమైన ఒక నిలయం, ఆయన కూర్చున్న ఒక నిలయం. అక్కడే అఘోరాలు ఎందుకున్నారు మరి? వేరే ఎక్కడెక్కడ ఎందుకు లేరు? కేదార్నాథ్లో ఎందుకు లేరు మరి? దక్షిణ భారతదేశం అంతా ఎందుకు లేరు మరి? హిమాలయాల్లో ఉంటారు కదా. హిమాలయాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చిపోతారు? అసలు నీకు ఎక్కడ కదా హిమాలయాల్లో వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? హిమాలయాలకు వెళ్ళి అఘోరాన్ని కలిసిన వాళ్ళు ఉన్నారా? అవాస్తవికమైన విషయాలు అవన్నీ. చూడండి శంకర, మనకి కాశీలోనే దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ముల్లోకాధిపతి అక్కడ ప్రత్యక్షంగా భక్తులతో మాట్లాడతాడన్న ఆజ్ఞ. అది ఆ ఆజ్ఞ వల్ల విలువ వచ్చింది కాబట్టి, ఆయన చెప్పిన మాటలకు విలువ వచ్చింది కాబట్టి అఘోరాలు అక్కడ ఉంటారుగా. అర్థమైందన్నమాట. అఘోరాలు తినడానికి గల కారణం అడుగుతారు. మా తింటారు అడుగుతున్నా కదా, ఎందుకు తింటారు అడగట్లేరే మీరు? అక్కడే పొరపాటు మీరు చేసేది కూడా. వాళ్ళు తినడానికి గల ముఖ్యమైన కారణం ఏంది? పైశాచికత్వంగా తింటున్నారనేది ప్రచారంలో ఉంది. కానీ భక్తితో తింటున్నారనేది ఎందుకు కనిపెట్టలేరు మీరు? ఇప్పుడు చాలా చిత్రపటాల్లో చూస్తూ ఉంటాం, పరమాత్ముడిది కూడా ఇలా తాగినట్టుగా మద్యపానంది అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం సిగరెట్ అంటూ ఉంటాం, బీడీ అంటాం. అలాంటిది ఒక ధూమపానాన్ని స్వీకరించినట్టుగా తండ్రి చిత్రపటాలు కూడా ఉన్నాయి చూసారా? ఇలా ఇలా పెట్టుకొని శివుడు కూర్చొని ఉంటాడు అంటాడు. దాని ఉద్దేశం ఏంది? తండ్రి మందు తాగుతున్నాడనా, లేకపోతే మీరు అన్నట్టుగా ఏదన్నా సిగరెట్ లాంటి ఏదన్నా పొగ లాంటిది కాలుస్తున్నాడనా? అర్థం అది కాదు. అదేంటంటే సురాపానం అంటారు దాన్ని. సురాపానానికి విలువ ఏముంది? ఇప్పుడు మీరు అంటున్న మద్యానికి సురాపానానికి తేడా ఏంటంటే భక్తిలో ఏకమై ఉన్న మైండ్ సెట్ ఏదైతే నీ మెదడుని నీ చేతిలో పెట్టుకోవాలనుకున్నప్పుడు తాగి శంకరా అని అన్నప్పుడు తాగుతామో అది అలాగే శంకరుడి వైపే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ స్నేహితులు ఉంటారు, నీ ఉంటారు, ఎవరైనా ఉంటారు. ఆనందంగా తాగినవాడు ఆనందంగానే ఉంటాడు, కోపంగా తాగినవాడు కోపంగానే ఉంటాడు, పైశాచికంగా తాగినప్పుడు ఏడ్చినవాడు ఏడ్చేలా ఉంటాడు. అంటే దాని యొక్క స్థితిగతులు నీ యొక్క చిన్న మెదడుపై అంటే నీ అనుమస్తిష్కంపై పనిచేస్తుంది. ఇప్పుడు తండ్రి విషయానికి వచ్చేసి ఆ భక్తులు చేసేది ఏంటంటే శంకర, వాళ్ళు తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు తిన్నప్పుడు కానీ కేవలం పరమాత్ముడి ఆజ్ఞలోనే కూర్చుంటారు. వాళ్ళు 24 రోజుల తర్వాతే తింటారు. మళ్ళీ వాళ్ళు రోజు తినరు శంకర. మీరు అన్నట్టు 3 పూటలు వాళ్ళు మానవ శరీరం చనిపోయిన తర్వాత తింటా అనుకుంటున్నారు. అది అబద్ధం, ఎక్కడా లేదు. అలా అంటే రోజు మన వీడియోలు చిత్ర వీడియోలు ఎవరో ఒకరు స్వీకరిస్తారు. అంటే తినడంలో కూడా ఏం తింటారు? కాళ్ళు తింటారా, చేతులు తింటారా, గుండెని తింటారా, లేదంటే తలనే తింటారా? అలా ఉండదు. చూడండి, ఒక శరీరంలో ఒకే అఘోరా ఉన్నాడు అనుకోండి, మీరు అన్నట్టుగా కొద్దిగా ఏదో ఒకటి తినవచ్చు. వందల్లో అఘోరాలు ఉన్నారుగా, ఏది అయినా తినడానికి అవకాశం. శక్తి అది వనమూలికల శక్తి సముదాయం మానవ శరీరం అని రుజువులు చేయబడ్డాయి. 24 రోజుల వరకు తండ్రి ఆధీనంలోనే ఉంటారుగా వాళ్ళు. భక్తి అఘోరాలను చూసారా? నిజమైన అఘోరాన్ని చూడడానికి కూడా నీ గుండె వణికిపోద్ది శంకర.
ఇప్పుడు తిరుగుతున్న అఘోరాలలో కల్పితమైన వాళ్ళు కూడా చాలామంది ఉండవచ్చు, లేరు అని అనట్లేదు.